శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవుడికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దయచేసి మా పరిచర్య నిమిత్తమే ప్రార్థించండి. అలసటతో ఉంటున్నాం. మరి వివాహపు యొక్క కార్యక్రమాలలోనూ పరిచర్యలోనూ ఎడతెగక పని చేస్తున్నాం కాబట్టి అలసటగా ఉంది. మరి నిన్నటి దినంలో కూడా వర్తమానాన్ని అందించలేకపోయాము. అందుని బట్టి క్షమించండి. మరి ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. అవును, యేసుక్రీస్తు వారు బోధించినటువంటి బోధ ఒరిజినల్. దృశ్యమైనటువంటి వాటిని చూడకూడదు, అంటే వాటిని లక్ష్య పెట్టకూడదు, వాటిని ఆలోచించకూడదు, జ్ఞాపకం చేసుకున్నట్లో ప్రేమించకూడదు. ప్రియులారా, దృశ్యమైన వాటిలో మోసాలు ఉన్నాయి కాబట్టి, దృశ్యమైనటువంటి వాటివి భూమిలో నుండి పుట్టినాయి, అవి అశాశ్వతమైనటువంటివి. కొన్ని ఆకాశంలో కూడా ఉన్నాయి ప్రియులారా, అవి సూర్య చంద్ర నక్షత్రాలు. భూమిలో నుండి వచ్చినవి వెండి, బంగారం, ముత్యాలు, రత్నాలు, డబ్బు, ఇవన్నీ. అయితే యేసు ప్రభువారు రాకడకు ఎత్తపడే సంఘం వీటిని చూడకూడదు, వీటిని గురించి ధ్యానించకూడదు, వీటి గురించి ఆలోచించకూడదు కూడా, వీటి ఎంతో లక్ష్య పెట్టకూడదు. ప్రియులారా, దేవుడు ఈరోజు ఏమిచ్చాడు వాటితో తృప్తి పొంది ప్రభువును స్తుతించాలి, ఆయన్ని ఘనపరచాలి. ఈరోజు శుక్రవారం కాబట్టి పాటలు పాడుతూ ఉపవాసం ఉంటూ దేవుని సన్నిధిలో గడపాలి. అవును, ధన్యకరమైనటువంటి కన్నులు గలవారు అలాగే స్తుతిస్తారు. కాబట్టి అన్ని వేళలా ఉన్న వాటితోనే తృప్తి పొందుతూ ఆత్మకళతో పరలోక సంపదను చూసుకొనుచు, ప్రభువా మమ్మను ఆ బంగారు పట్టణంలోనికి ఎప్పుడు నడిపిస్తావు, త్వరగా రండి ప్రభువా అని ప్రార్థిస్తుంటారు. అవును, ఈ ఉదయకాల సమయంలో నీవు ఎలా ఉన్నావు? భూమిలో ఉన్నటువంటి వాటిని గురించి చూస్తుంటున్నావా? పరలోక సంబంధమైన వాటిని చూస్తుంటున్నావా? నీ కను దృష్టి ఎట్లా ఉంది ప్రియులారా? ఒక్కసారి దృశ్యమైనటువంటి వాటిని చూడకుండా అదృష్టమైనటువంటి వాటిని గురించి నిదానించి చూచి యేసు వైపు నడుచుదుముగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు వింటున్న బిడ్డలందరూ కూడా భూమిలో జీవిస్తున్నాం నాయన. భూమిపై ఉన్నటువంటి వాటిని చూడక మీ యందు ఆత్మ సంబంధమైన వాటిని చూస్తూ జీవించే గొప్ప ధన్యత మీరు అనుగ్రహిస్తారని విశ్వాసంగా నమ్మొచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందుచున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.